నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో 234 స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికలలో డిఎంకే, ఏఐడిఎంకే, విజయ్ టీవీకే పార్టీ పోటీలో ఉన్నాయి. సరే, ఈసారి కని విని ఎరుగని రీతిలో తమిళనాడులో ఎన్నికల పోరు చూస్తే ఒక కొత్త వరవడ కనిపించింది. యువనాయకుడు విజయ్ కొత్తగా పెట్టిన పార్టీ పట్ల మెజారిటీ యువత ఉరకలు వేసింది. పోలింగ్ రోజు తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా పోలింగ్ సరళను బట్టి అర్థమైంది. మరి ఇప్పటికీ పోలింగ్ జరిగి కొద్ది రోజులైంది. మే 4న కౌంటింగ్ ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చ నడుస్తుంది. తమిళనాడు రాజకీయ పరంగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. పార్టీ ఒకసారి డిఎంకే వస్తుంది, ఒకసారి ఏడిఎంకే వస్తుంది. ఇప్పుడు మూడో పార్టీగా టీవీకే విజయ్ పార్టీ ఆవిర్భవించింది. మరి విజయ్కి ఈసారి పెద్ద ఎత్తున తమిళులు మద్దతు ప్రకటించారని ఒక ప్రచారం. ఇప్పుడు రాజకీయ మేధావులు కానీ అనేక సర్వే సంస్థలు కానీ ఇప్పటికే తమిళనాడులో రాజకీయ వారసత్వాలు, రాజకీయ సెంటిమెంట్లు మారబోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం యువతరానికి, కొత్త తరానికి అవకాశం రాబోతుంది అనేది తమిళ నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరంటే డిఎంకే పార్టీ కూడా చాలా కీలకమైన పార్టీ, 5 ఏళ్ల పాటు చాలా బాగా పనిచేసిన పార్టీ. కానీ ప్రజలు కొత్త ధనానికి, మార్పు కోసం నాంది పలికే అవకాశం కనిపిస్తుంది. మరి విజయ్ పట్ల తమిళనాడులో పెద్ద ఎత్తున యువత అనేక జిల్లాల్లో పోలింగ్ రోజులు పోటెత్తిన సందర్భం చూడవచ్చు. అదేవిధంగా చాలామంది సామాన్యులకు కూడా విజయ్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. మరి విజయ్కి డ్రైవర్గా ఉన్న వ్యక్తి కుమారుడికి కూడా ఒక టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్. ఇట్లా యువతకి, సామాన్యులకి దగ్గర అయ్యింది టీవీకే పార్టీ, విజయ్ పార్టీ. కాబట్టి ఇప్పుడు అంచనాలన్నీ చూస్తుంటే రకరకాలు సర్వేలు వస్తున్నాయి, రకరకాలు రాజకీయ పరంగా విశ్లేషణలు వస్తున్నాయి. తమిళనాడు గడ్డపైన, సీఎం పీఠం పైన ఎవరు ఉండబోతున్నారు అనేది పెద్ద చర్చ. సరే, తాజాగా పొందుతున్న సమాచారం అయితే సర్వే లెక్కల ప్రకారం కౌంటింగ్ రోజే 100% ఫలితాలే ఫైనల్. కానీ ఇప్పుడు ఎన్ని ఊహాగానాలు పర్సంటేజ్ వైజ్గా తమిళనాడులో ఈ ప్రాంతంలో ఈ ఓట్లు ఎవరికి పడి ఉంటాయి, ఈ సామాజిక వర్గం ఎటు పడి ఉంటాయి, ఇట్లా రకరకాల ఈక్వేషన్ల మధ్య ఎటు చూసినా కూడా ఎడ్జి విజయ పార్టీకే కనిపిస్తుంది అనేది ఒక అంచనా. అయితే విజయ పార్టీ గెలుపు దిశగా వస్తుందా అనేది కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. అంత ఈజీగా తమిళనాడులో సింగిల్ పార్టీగా అధికారంలో రావడానికి విజయ్కి అవకాశం ఉందా అంటే లేదని కూడా సమాచారం వస్తుంది. అంతిమంగా మళ్ళీ డిఎంకేకే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా. కాబట్టి డిఎంకే పార్టీ ప్రజలకి ఈ 5 ఏళ్ళు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ప్రజల్లో పెద్ద నెగిటివ్ లేదు డిఎంకే పైన. కాకపోతే కొత్తదనం చూసుకుంటే విజయ్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కూడా ఈసారి మార్పు కనిపిస్తుంది అనే పదం వాడుతున్నారంటే, మార్పు అంటే ఎట్లా, డిఎంకేని మార్చి ఏఐడిఎంకే అధికారంలో తీసుకొస్తారా? మార్పు అంటే ఎట్లా, దాని యొక్క సంకేతం ఏ విధంగా ఉండబోతుంది అంటే కొత్త వ్యక్తికి ఏమైనా అవకాశం ఇవ్వబోతున్నారా అనేది 2 రకాల అనుమానాలు ఉంటాయి. కాబట్టి తమిళనాడులో ఇప్పటికే చాలామంది బెట్టింగ్ రాయళ్ళు డిఎంకే అని కొంతమంది, విజయ్ పార్టీ అని కొంతమంది, ఇట్లా రకరకాల అంచనాలు వేస్తున్నారు. కానీ ఏడిఎంకేకి ఛాన్స్ ఉంటుందని ఎవరు కూడా చెప్పట్లేదు. డిఎంకే వర్సెస్ విజయ్ పార్టీ మధ్య ఎవరు అంచనాలు వేసినా, ఎవరు సర్వేలు చేసినా, ఎవరు బెట్టింగ్లు కట్టినా ఈ పార్టీ 2 పార్టీల మధ్య బేరీజ్ వేసుకుంటున్నారు. కాబట్టి ఇంకొక 4-5 రోజులు ఉంటే ఈ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు క్యాజువల్గా తమిళనాడు రాష్ట్రం ఎక్కడ కూర్చున్నా, ఏ హోటల్ దగ్గర ఉన్నా, ఎవరు 10 మంది కలిసినా కూడా ఇదే చర్చ నడుస్తుంది. కొంతమంది డిఎంకే అని, మరికొంతమంది విజయ్ పార్టీ అని, ఇట్లా రకరకాలు ఎవరికి వాళ్ళకున్న అంచనాల ప్రకారం వాళ్ళు చెప్తూ వెళ్తున్నారు. సర్వేల్లో కూడా
కొంతమంది విజయ పార్టీ గెలిచే అవకాశం ఉందా, ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా రావడం కష్టమే కానీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉంటుంది అంతవరకే చెప్పగలం అనేది కొన్ని సర్వేలు. ఎడ్జి డిఎంకేకే ఉంటుంది, డిఎంకే మళ్ళీ అధికారంలో రాబోతుంది. తమిళనాడు సెంటిమెంట్ని ఒకసారి మార్పు తీసుకురాబోతుంది డిఎంకే స్టాలిన్ అని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య సీఎం పీఠంలో ఎవరుంటారనేది తమిళులు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు. మరి వాళ్ళ ఫలితాలన్నీ కూడా వాళ్ళ ఓటింగ్ అంతా కూడా ఇప్పుడు బాక్సులో భద్రపరుచుంది కాబట్టి మే 4న మరి ఆ బాక్సులు ఓపెన్ చేస్తే కానీ ఎవరి జాతకం ఏంటో తెలియదు. ప్రస్తుతానికైతే డిఎంకేకి ఎడ్జ్ ఉందనే ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో విజయ్ కూడా ఛాన్స్ ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థంగా మిగిలింది. మరి విజయ్కి అంత ఎట్ ఏ టైం గవర్నమెంట్లో రావడానికి ఛాన్స్ ఉందా లేదా, యువతంతా ఓట్లే చేస్తే గెలుపు తీసుకు అధికారంలో వస్తుందా అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి కొద్ది రోజులు అయితే కానీ తమిళనాడు గడ్డపైన ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారో తెలుస్తుంది. థ్యాంక్ యూ. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.